ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మీ ట్రైలర్ మీరు చూసుకున్న తర్వాత, Yeah. ట్రైలర్ కట్ అయ్యి ట్రైలర్ చూసి ఫిలిం చూసుకున్న తర్వాత, Yeah. అంటే ఈ లవ్ అండ్ ఈ ఇంత క్యూటెస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మీద ఏమనిపించింది? నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంటే బాగుంది అనిపించిందా? లైఫ్ లో అంటే ఇలాంటి పిల్ల ఉంటే బాగుంది అనిపించిందా? ఏమనిపించింది? రాంబాయ్ లాంటి పిల్ల, యా ఆఫ్ కోర్స్ వై నాట్, లైక్ రాంబాయ్కి ఏం తక్కువ కానీ లైక్ యా ఉండొచ్చు, తప్పేం లేదు లైక్. బట్ అంటే అక్కడ ఉన్న పరిసరాలు అంటే అదొక 15 సంవత్సరాల క్రితం స్టోరీ కాబట్టి అప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, అలా రియాక్ట్ అయ్యారు. బట్ కానీ ఐ కెన్ ఓన్లీ మా సినిమా నుంచి యాజ్ ఎ రాజుగా నేను ఏం తీసుకోగలుగుతా అంటే ద వే హీ లవ్స్ టువర్డ్స్ ద ఉమెన్. అంటే ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే అంతే సిన్సియర్గా అబ్బాయి లవ్ చేస్తే ఏం చేయగలుగుతాడు, ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళగలుగుతాడు అనేది నేను తీసుకోగలుగుతా. అంటే రేపొద్దు నా లైఫ్లోకి వచ్చే ఈ ఉమెన్ కోసం నేను అంత ఎక్స్టెంట్ తీసుకోగలుగుతా. ఓకే, Yeah. అంటే ఎలాంటి స్టాండ్స్ తీసుకోగలుగుతారు మీకు వచ్చే అమ్మాయి అది కోసం? 21st రోజు చెప్తా నేను. అమ్మా నా దగ్గర నుంచి క్లైమాక్స్ మళ్ళీ లాగేద్దామని. సరే, ఓకే, సినిమా గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ లో. నా పర్సనల్ లైఫ్ లో నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు. సో అదేంటి అఖిల్ గారు, ఉండాలి కదా. నా గర్ల్ ఫ్రెండ్ నా సినిమానే. సినిమా ఇస్ మై లవ్. సినిమా ఇస్ ఫర్ ఎవరికి ప్రపోజ్ చేయలేదా మీరు? ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో చేసి ఉంటామండి అవన్నీ. అప్పుడు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తుందేమో. బట్ యా రైట్ నౌ స్కూలా కాలేజా? కాలేజ్ అండి. కాలేజే. అంటే మీరు చదివినప్పుడా? అంటే నేను ప్రపోజ్ కూడా ఏం కాదు, బట్ షీ యూస్ టు నో అంటే అఖిల్ వచ్చాడు అని యూస్ టు టాక్ సంథింగ్ అట్లా, నథింగ్ మోర్ దాన్ దట్. లైక్ అంతే. అప్పటి నుంచే మనం సినిమా మీద ఉండేటోళ్ళం. లైక్ ఐ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రమ్ మై ఇంటర్మీడియట్ ఓన్లీ. ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టడము, మీకు చాలా ప్రపోజల్స్ ఎక్కువ వచ్చాయని విన్నాను నేను. నాకేమైనా ఏ దొంగ, చాలా మంది అమ్మాయిలు ప్రపోజల్స్ పెట్టడాలు. నా వరకైతే ఇక్కడ రాలేదండి. ఈ ఇక్కడ Insta- వచ్చుండొచ్చు. ఏదో ఒకసారి మీ ఇన్స్టా ఓపెన్ చేసి ఇవ్వండి, ఎన్ని ఫోన్ ప్రపోజల్స్ నా దగ్గర లేదండి. తీసుకోమంటారా బిట్టు దగ్గర? వద్దులేండి. వస్తుంటే ఇది క్యాజువల్ మెసేజ్ లైక్ సమ్ టైమ్స్ దే షవర్ లవ్ టువర్డ్స్ ఓకే, మీ. ఏం చెప్తుంటారు? అంటే లైక్ వాళ్ళ లవ్ చెప్పేటప్పుడు కానివ్వచ్చు, యాజ్ ఎ కాంప్లిమెంట్స్ గా కానీ. అంటే మీరు బాగుంటారు, మీ కష్టం వీఆర్ సీయింగ్ అండ్ గుడ్ లక్ టు యూ అని చెప్తుంటారు. కష్టం బెస్ట్ విషెస్. ఇదంతా ఓకే, Yeah. బట్ వాళ్ళు మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్ అది ఏంటి? క్యూట్ ఇవన్నీ నేను చెప్తే సెల్ఫ్ టప్ అలా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా ఏంటి? నేను క్వశ్చన్ అడుగుతున్నాను కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? క్యూట్ ఉంటారు, హ్యాండ్సమ్ ఉంటారు, స్మార్ట్ అంటారు. లైక్ డిఫరెంట్ పీపుల్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మస్తు ఉంటారు అట్లా. ఓకే ఓకే, ఇది ఈ కాంప్లిమెంట్స్ అన్ని అది రెగ్యులర్ గా మనం వింటున్నాం, చూస్తున్నాం, Mm, అండ్ యాజ్ యాంకర్స్ గా మేము కూడా ఇస్తున్నాం కదా, Yeah, మేము thank చూస్తున్నాం you. కాబట్టి. సో అలా కాకుండా ఒక డిఫరెంట్ గా, ఒక యూనిక్ గా, ఎవడ్రా బాబు ఈ పిల్ల ఇలా అని అనిపించేలాంటి ఒక యూనిక్ ప్రపోజల్ ఏంటి? అంత యూనిక్ గా ప్రపోజ్ ఎవరు చేయలేదు. అంటే నాకు రాలేదు, నాకు తెలియదు లైక్ వేర్ దే థింక్. బట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ కూడా ఈ అమ్మాయి ఇలా కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారా? అట్లా ఇచ్చినారు కానీ నాకు గుర్తులేదు. ఎక్కడో వైజాగ్ అరకు సైడ్ ఎక్కడో ఇచ్చినారు. ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఏదో చెప్పినారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. గుంటడు బాలే ఉన్నాడు అలా ఏదో అన్నారు. నాకు ఎగ్జాక్ట్ గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు కానీ లైక్ సంథింగ్ దే స్పోక్. అంటే ఓ గర్ల్ గ్యాంగ్ సంథింగ్ లైక్